హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, అమెజాన్ నుంచి లేటెస్ట్గా ఒక రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. సాఫ్ట్వేర్ డెవలపర్ ఇంజనీర్ జాబ్ రోల్ సంబంధించి వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. కర్ణాటక లొకేషన్ బెంగళూరు లొకేషన్లో అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో దీనికి సంబంధించి ముందుగా బేసిక్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే బ్యాచిలర్స్ డిగ్రీ చదువుకున్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ సైన్స్ సంబంధించిన వాళ్ళు, కంప్యూటర్ ఇంజనీరింగ్ రిలేటెడ్ వాళ్ళు ఎవరైనా సరే మీరు జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ కింద బ్యాచిలర్స్ డిగ్రీ ఆర్ ఈక్వలెంట్. సో బ్యాచిలర్స్ డిగ్రీ చదువుకున్న వాళ్ళు ఎవరైనా సరే, ఏ బ్రాంచ్ అయినా సరే, నార్మల్ 3 ఇయర్ డిగ్రీ స్టూడెంట్స్ అయినా సరే, బీఈబీటెక్ వాళ్ళు, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అయినా సరే, ఎవరైనా సరే మీరు ఈ జాబ్కి అయితే అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. సో దీనికి సంబంధించి సాఫ్ట్వేర్ డెవలపర్ ఇంజనీర్ జాబ్ రోల్కి సంబంధించి ఇక్కడ మీరు కంపల్సరీ టెస్టింగ్ సంబంధించి కానీ, లేకపోతే డిజైన్ సంబంధించి కానీ, సో డిజైన్ అండ్ బిల్డ్ ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ అండ్ లార్జ్ డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్ ఎన్విరాన్మెంట్ టు హెల్ప్ లీడ్ ఫండమెంటల్ చేంజెస్ ఇన్ ద ఇండస్ట్రీ, క్రియేట్ సొల్యూషన్స్ టు రన్ ప్రిడిక్షన్స్ ఆన్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ విత్ ఎక్స్పోజర్ ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ అట్ ఇంక్రెడిబుల్ స్కేల్స్ అండ్ స్పీడ్. సో ఇలాంటి వర్క్స్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో సొల్యూషన్స్ క్రియేట్ చేయడం కానీ, అంతేకాకుండా బిల్డ్ డిస్ట్రిబ్యూటెడ్ స్టోరేజ్, ఇండెక్స్ అండ్ క్వెరీ సిస్టమ్స్ సంబంధించి కానీ, స్కేలబుల్ ఫాల్ట్ టాలరెంట్ సంబంధించి కానీ, సో ఈ కేటగిరీలో మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించిగా ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది చూసుకున్నట్లయితే మీరు కంపల్సరీ అప్లికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. మల్టిపుల్ లొకేషన్స్లో వీళ్ళు హైరింగ్ అయితే చేస్తున్నారు కాబట్టి, సో బెంగళూరు దగ్గర ఉన్న వాళ్ళు బెంగళూరు అయితే సెలెక్ట్ చేసుకోండి, హైదరాబాద్ దగ్గర ఉన్న వాళ్ళు హైదరాబాద్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ఏ డిగ్రీ చదువుకున్న వాళ్ళైనా సరే, ఫ్రెషర్స్ అయినా సరే, నార్మల్ 3 ఇయర్ డిగ్రీ స్టూడెంట్స్ అయినా సరే, ఎవరైనా సరే ఈ జాబ్కి అయితే అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనకు అప్లై నౌ అనే ఆప్షన్ ఉంది. దానిపైన క్లిక్ చేసిన వితిన్ 24 అవర్స్లోగా మీకు మీ రెజ్యూమ్ను అప్లోడ్ చేసిన వితిన్ 24 అవర్స్లోగా ఒక మెయిల్ అనేది రావడం జరుగుతుంది. సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్లికేషన్ లింక్ కోసం డిస్క్రిప్షన్లో చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ.